ఇక గుంటూరులో క్రికెట్ ఫీవర్ పై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు పాకిస్తాన్ భారత్లు ఎలా సిద్ధమయ్యో తెలియదు, కానీ ప్రస్తుతం ఆడియన్స్ మాత్రం పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది. అన్ని ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా మ్యాచ్లు చూసేందుకు ఎల్ఈడీలు కూడా కొన్ని చోట్ల భారీ బిగ్ స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం క్రికెట్ అకాడమీ దగ్గర ఉన్నాం. ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే క్రికెట్కి సంబంధించినటువంటి సీనియర్లు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉండబోతుంది ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్? ఎట్లా ఉంది? ఫ్యాన్స్ ఎట్లా ఉండబోతుంది? 10 ఏళ్ల తర్వాత దాయాదుల పోరు జరుగుతుంది. బోర్డర్స్లో యుద్ధం కంటే ఇదే బాగా రసవత్తరంగా ఉంటుంది అని భావిస్తున్నాము. ఆల్ ద బెస్ట్ ఇండియా. గతంతో జరిగిన మ్యాచ్లు అంటే పాకిస్తాన్ అంటే ఓడించింది ఇండియా. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుందా, లేకపోతే ఇంకా టెన్షన్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంటుందా? ప్రస్తుతం ఇండియన్ టీం ఉన్న కంపోజిషన్కి ఫామ్కి చూస్తే స్మూత్ గోయింగ్ గానే అయిపోయేటట్టుగానే ఉంది మ్యాచ్. అంతే. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వన్ సైడెడ్ మ్యాచ్. ఇండియా విన్స్ తప్పనిసరిగా గెలుస్తుంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. ఎందుకు వన్ సైడ్ అనుకుంటున్నారు? వన్ సైడ్ అంటే మనం ఆల్రెడీ పాకిస్తాన్ మనం ఒకసారి ఓడించాం కాబట్టి వాళ్ళకి సైకలాజికల్ ఫియర్ అనేది ఉంటుంది. మనం అన్ని మ్యాచ్లు గెలుస్తూ వస్తున్నాం కాబట్టి మనకి టీమ్ కంపోజిషన్ కూడా చాలా బాగుంది, బ్యాటింగ్ ఆర్డర్లో కానీ బౌలింగ్లో కానీ. కాబట్టి మనమే తప్పనిసరిగా గెలుస్తాం. అంటే గతంతో జరిగిన మ్యాచ్లు చూసుకుంటే, వన్డే మ్యాచ్లు చూసుకుంటే పాకిస్తాన్ ఎక్కువ గెలిచింది. అంటే ఇట్లాంటి ట్రోఫీలు కాకుండా అంతకుముందు టీం వేరు, ఇప్పుడు టీం వేరు. కాబట్టి ఈసారి తప్పనిసరిగా మనమే గెలుస్తాం. ఏం మార్పులు వచ్చినాయి సార్? కొత్తగా ఆ టీం వేరు, ఈ టీం వేరు అంటున్నారు. కొత్తగా టీంలో ఏం మార్పులు వచ్చినాయి? అంటే ప్రజెంట్ మనం ఉన్న టీం ప్లేయర్స్లో అందరు ఫామ్లో ఉన్నారండి, అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇంకోటి, పాకిస్తాన్ ఇండియా అనగానే మనకన్నా కూడా పాకిస్తాన్లో ఎక్కువ ప్రెషర్లోకి వెళ్తారు. సో అది కూడా మన సైకలాజికల్గా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. డెఫినెట్గా మనం కంఫర్టబుల్గా గెలుస్తామండి 100%. గతంతో పోల్చుకుంటే మన ప్లేయర్స్ కూడా, అంటే బ్యాట్స్మెన్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో కానీ ఆ బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా మనకి అడ్వాంటేజా? తప్పకుండా 100% అడ్వాంటేజ్. మనం అందరం ఒక టీమ్ ఎఫర్ట్గా కంబైన్డ్గా బాగా గెలుస్తున్నారు. అందుకని డెఫినెట్గా మనకి రిజల్ట్ ఉంటుంది, మనమే గెలుస్తాం ఈజీగా. ఓకే, మొత్తంగా క్రికెట్ నుంచి అంటే మొట్టమొదటిగా మీరు క్రికెట్ ఆడటానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ మ్యాచ్ ఎలా జరగబోతుంది మీకు అసలు తెలుసా? పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది. తెలుసు. ఎవరు గెలుస్తారు? ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే కోహ్లీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మళ్ళీ బౌలర్ హార్దిక్ పాండ్యా హెల్ప్ ఉంది. హార్దిక్ పాండ్యా బాగా హెల్ప్ అవుతున్నాడు. యువరాజ్ సింగ్ కూడా ఫామ్ లో వచ్చాడు. సింగ్ వేస్తున్నాడు. ఫస్ట్ స్పెల్ బాగా వేస్తున్నారు, అక్కడే వికెట్స్ అయిపోతున్నాయి. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ చాలా వీక్ గా ఉన్నారు. ఓన్లీ బౌలింగే పాకిస్తాన్. తెలుసా మీకు పాకిస్తాన్ లో ఫీల్డర్లు బౌలర్లు ఎవరున్నారో, ప్లేయర్లు ఎవరున్నారు? ఖచ్చితంగా తెలిసింది. హసన్ అలీ, మొహమ్మద్ అమీర్, బౌలర్ అమీర్. మన వైపు ఎవరున్నారు? బౌలర్స్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, ధోని, ఇంకా జడేజా, అశ్విన్, చాలా మంది. వీళ్ళందరితో పోల్చుకుంటే మన ఇండియా గెలిచిద్దని గ్యారెంటీగా చెప్తా ఉన్నారు. నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక చిన్న వయసు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే 10 సంవత్సరాల తర్వాత ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? గ్యారంటీ ఇండియా గెలిచిద్ది. విరాట్ కోహ్లీ వర్సెస్ పాకిస్తాన్ లాగా ఉంటుంది మ్యాచ్. విరాట్ కోహ్లీ చేసిన రన్స్ అనే చేసిద్ది లేదు పాకిస్తాన్. అవునా? ఓకే, మొత్తంగా ఇక్కడ ఫ్యాన్స్ అలాగే కొత్తగా క్రికెట్ నేర్చుకున్నటువంటి క్రీడాకారులు మొత్తం కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మొత్తం ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఇంకో కామెంట్ కూడా వినపడుతుంది, విరాట్ కోహ్లీ చేసిన పరుగులు కూడా పాకిస్తాన్ చేయదు, అంతా వన్ సైడ్గా సాగుతుందని చెప్తున్నారు. ఓ పక్కన క్రీడాకారుల పరిస్థితి ఎలా ఉంటే, అలాగే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి. వీటి మీద కూడా ఓ పక్కన పోలీసు అధికారులు అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇండియా గెలిస్తే సంబరాలు చేసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులు సిద్ధమవుతున్న పరిస్థితి, క్రీడా అభిమానులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 7% నాగరాజ్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.